అందరికీ నమస్కారం అండి. మహాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చక్నాల ప్రిపరేషన్ చూద్దామండి. ఆల్రెడీ నేను మార్నింగ్ వీటిని కడుక్కున్నాను. చూడండి, 5-6 సార్లు కడుక్కుంటే మనకు తెల్లగా అవుతాయండి. నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు మనము ఈ చక్నాల పిండిని కడుక్కోవాలి. కనీసం 4 గంటలు కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళలో నానబెట్టుకోవాలి. నేను ఒక 6 సార్లు కడుక్కున్నాను. 6 సార్లు కడుక్కుంటే నాకు ఇట్లా తెల్లటి నీళ్ళు వచ్చినాయి. బియ్యం కూడా మంచిగా తెల్లగానే, చక్నాలు కూడా తెల్లగా వస్తాయండి. కాబట్టి ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఒక 4 గంటలు వీటిని నీళ్ళలో నానబెట్టుకున్నాక మనం ఈ నీళ్ళను వంచుకోవాలి. మనం ఈ నీళ్ళను వంచుకొని ఇప్పుడు మనము వీటిని ఒక పల్సటి గుడ్డలో, పల్సటి క్లాత్లో వీటిని వేయాలి. నీళ్ళు అడవాలి. ఇప్పుడు మనం గిర్ని పట్టియాలి అని అంటే కంప్లీట్గా నీళ్ళు ఉండదు. దీనిలో నీళ్ళు మొత్తం అడిచిపోవాలి. నీళ్ళు మొత్తం అడిచిపోయిన తర్వాతనే మనం గిర్ని కాడికి తీసుకుపోవాలి. 5 కిలోల బియ్యం అండి ఇవి. వీటి మొత్తము వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక అర్ధ గంట వీటిని పక్కకు పెడితే నీళ్ళు మొత్తం అడుస్తాయి. ఇంకేమన్నా మనకు తడి అనిపిస్తే ఫ్యాన్ గాలి కింద దీన్ని వరిసి పెడితే అవి మొత్తము కొంచెము ఆరుతాయి. బియ్యం ఆరినాక అప్పుడు మనం గిర్ని కాడికి తీసుకుపోవాలి. చూడండి, మనము పిండిని గిర్ని పట్టించుకొచ్చుకున్నామండి. గిర్ని పట్టించుకొచ్చుకొని ఇది బెడ్షీట్లో పోసేసుకొని, పిండి అంతా బెడ్షీట్లో పోసేసుకొని కలుపుకొని మళ్ళీ ఆ పిండిని ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 5 kgs బియ్యం అండి. 5 kgs బియ్యంకి నేను 2.5 కిలోలు పోసుకున్నాను నువ్వులు. కాబట్టి చాలా బాగుంటాయండి. చూడండి, 5 కిలోల బియ్యం పోసుకుంటే దానికి 2.5 కిలోల నువ్వులు పోసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వులు ఎక్కువ ఉంటే కరకర ఉంటాయి కాబట్టి, నువ్వులు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ రకంగా పోసుకోండి. 5 కిలోల బియ్యానికి మీరు 2.5 కిలోల నువ్వులు పోసుకోండి. అదేవిధంగా ఒక 5 కిలోల అంటే కిలోకి ఒక పిడికడు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ 100 గ్రాముల ఓమ వేసుకోండి. ఓమ కూడా మంచిది కాబట్టి ఆరోగ్యానికి 100 గ్రాముల ఓమ వేసుకోండి. 5 కిలోల బియ్యము, 2.5 కిలోల నువ్వులు, 5 పిడికల ఉప్పు, 100 గ్రాముల ఓమ, ఇవన్నీ కూడా మనము కలుపుకోవాలండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చకినప్పలు పోసుకోవడం స్టార్ట్ చేద్దాం. నువ్వులు ఈ రకంగా పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకనంటే నువ్వులు ఎక్కువ పోసుకుంటే చకినప్పు పోయడం రాదు అని అంటారు, కానీ కాదు, చకినప్పు పోయడం బాగానే వస్తుంది. చూడండి, 5 kgs రైస్కి 2.5 kgs నువ్వులు పోసినా కూడా మంచిగా వస్తుంది. చూడండి, సన్నం కాకుండా కొంచెం బొంగులాగా వస్తుందండి మనం కాల్చుకున్న తర్వాత. కాబట్టి మంచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే ఇట్లా మనకి గట్టిగా ఉండవు.